ఆధ్వర్యంలో 2004లో ఈ చైతన్య నివేదిక అనేది మనం రేపల్లో స్టార్ట్ చేసి దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో కార్యక్రమాలు ఇందాక మాట్లాడుతున్నట్టు మానవ సేవే మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు, అదేవిధంగా ప్రార్థించే పెద్దల కన్నా సహాయం చేసే చేతుల కన్నా ఎక్కడో మదర్ తెరిసా ఈ దేశానికి ఇంత సేవ చేసింది. ప్రపంచంలోనే గుర్తున్నటువంటి ఆ మదర్ తెరిసా యొక్క ఆశయాలను తీసుకొని వాస్తవంగా నేను ఈ చైతన్య నివేదిక పెట్టి మా మిస్సెస్ పేర మరి ఇట్లాంటి చారిటబుల్ టెస్ట్ పెట్టి ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నాకు కలిగింది. ఎందుకు సార్ ఈ పల్లెలను మీరు ఎందుకు ఎన్నుకున్నారు, మీకు ఈ పల్లెలంటే ఎందుకు ఇంత ప్రేమ అంటే, నా ఉద్యోగం 30 సంవత్సరాల ఉద్యోగంలో నేనే ఇదే పల్లెలో 15 సంవత్సరాలు చేశాను. నేను 15 సంవత్సరాల్లో వాళ్ళ జీవన విధానాన్ని చూశాను. నా దగ్గర చదువుకున్న పిల్లలంతా కూడా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లెక్చర్స్ అయ్యారు. అడవులదేవి హర్యానా వాళ్ళు ఇప్పటికి కూడా నేనంటే ఎంతో ప్రాణంగా ఉంటారా అడవులలో. ఇలా మన పల్లెలు డెవలప్ అయితే కానీ ఈ దేశం డెవలప్మెంట్ కాదని ఒక కాన్షియస్ నాకు ఉంది. అందుకనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మన ఎస్సీ పదవుల మీద నేను చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకి రిజర్వేషన్ కల్పించారు. ఎంతో కష్టపడ్డాడు. ఆయన జీవితమే ఒక పుస్తకం. ఆ పుస్తకమే భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఆయన అనుభవించినటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి నా జాతిని ముందుకు తీసుకువెళ్ళాలి, నా జాతి యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ కల్పించి కొద్ది గొప్ప ఈ స్థాయికి మనం తీసుకురావడం జరిగింది. ఆయన తర్వాత ఆ రిజర్వేషన్ని కొనసాగించింది ఎవరో తెలుసా? బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ టైంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్ ఆపకుండా ఇప్పటి వరకే కంటిన్యూషన్ చేస్తున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి డాక్టర్ జగజ్జీవన్ రావు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ఇద్దరు మనకి 2 కళ్ళు. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు మన ఇద్దరికి 2 కళ్ళు. ఇద్దరు కూడా మనం సమానంగా అభిమానించాలి. మరి పిల్లలు, ఈ పిల్లలైతే భవిష్యత్తు భావితరాలకి ముద్దు పెట్టలు. వీళ్ళంతా కూడా విత్తనాలు వేసాం మనం. ఈ విత్తనాలు పెరిగి పెద్దయ్యి మహావృక్షమయ్యి ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలగాలి. మనమంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్ఫూర్తి తీసుకోవాలి. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారిని స్ఫూర్తి తీసుకోవాలి. ఇద్దరు స్ఫూర్తి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ జీవితం బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో. మరి చదువుకుంటేనే కదా బాగా మన రిజర్వేషన్ వల్ల చదువుకుంటే ఒక కలెక్టర్ జాబ్ వస్తే మనకు నమస్కారం సార్ కలెక్టర్ గారు అంటారు. మరి అదే చదువు లేకపోతే రోడ్డు మీద ఉన్నాం అనుకో కనీసం ఒక్కరు నమస్కారం పెట్టరు. అదే గమనించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు. ఒక్క కృషితోనే మనం ఈ సమాజంలో మనం గౌరవం పొందుతాం. అంతకన్నా ఏ మార్గం లేదు. ఇందాక మాట్లాడి చెప్పారు అదే ఒక ఆయుధం. ఆయుధాన్ని జయించిన వాడు మనల్ని గౌరవిస్తారు. ఎక్కడైనా సరే, కలెక్టర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఏదైనా. అంతకుముందు మనకి ఎటువంటి ఆదరణ లేదు. మనం ఎదురొస్తే కనీసం ఎదురటువంటి అవకాశం రోజుల నుంచి మనం ఈరోజు నమస్కారం పెట్టి స్టేజ్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు మనం తీసుకెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు పెట్టానంటే, పుట్టుక మరణం అనేది ఒక ప్రయాణం. ప్రతివాడు పుడతాడు, ప్రతివాడు వెళ్ళిపోతాడు. ఈ మధ్యలోనే జీవితం. ఈ జీవితంలో మనం ఏం సాధించామంటే 100 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు సంపాదించాను, అది కాదు జీవితం. నాకు పెద్ద సైన్యం ఉంది, పిల్లలు ఉన్నారు, అది కాదు జీవితం. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని నువ్వు ఏం చేసావు, ఈ ప్రజల కోసం, సమాజాని కోసం ఏం చేసావు, అదే మనకి మిగిలేదు. ఆఖరిలో ఈ డబ్బులు మిగలవు, ఏమి మిగలవు. ఆ స్ఫూర్తి తీసుకొని ఏదో కొంత, ఇప్పుడు మనం కొండలు ఎత్తలేము, కనీసం ఒక చిన్న రాయన్న ఎత్తుతాం. అట్లాగే మనకున్న దానిలో ఏదో ఒకటి సమాజాన్ని సేవ చేయాలనేటువంటి సంకల్పం నాకు ఉంది. మన హైదరాబాద్లో కూడా బాబు జగజ్జీవన్ రావు ఆ జయంతి రోజు, నేను మొత్తం జయంతి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అందరిని పిలిచి మీటింగ్ పెట్టా. సార్ మీరు ఇక్కడే ఉంటున్నారు ప్రయత్నాలు, ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను చూడలేదంటే, అమ్మ మీకు రాజీవ్ గృహ కల్పలో ఉన్నారు మీరు హైదరాబాద్లో, నేను ఎప్పుడు మీ దగ్గర రాలేదు, ఇక్కడి నుంచి మీ దగ్గరికి వస్తా, మీకు ఏం కావాలో నాకు చెప్పండి అని ఫోన్ నెంబర్ వచ్చాను. నేను అవసరమైతే జిల్లా కలెక్టర్ని తీసుకొస్తాను, మేడ్చల్ జిల్లా కలెక్టర్ని, బాబు జగజ్జీవన్ రావు గారి దగ్గర మీటింగ్ పెడతాను నేను చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నా యొక్క లక్ష్యం ఏంటంటే మనం డెవలప్ అవ్వాలి, మన పల్లెలు డెవలప్ అవ్వాలి. మెయిన్ మన దగ్గర ఉండాలి. అంతేగాని మన దగ్గర పలుపులు ఉన్నాయి, మెయిన్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మెయిన్ అయితే మనం ఎదుగుతున్నాం, అలా కాదు. ఇందాక చెప్పిన మాస్టారు మన దగ్గర మేము ఉండాలి, వాళ్ళ దగ్గర పలుపులు ఉండాలి. ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి, ఆ రోజు కోసం చదువుకోవాలి, ఆ రోజు కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. దానికి అంతా కలిసి ఉండాలి.
కలిసి ఉంటే కలసుఖం, అంతా కలిసి ఉంటేనే మంచి బలం అని చెప్పేసి నా ఉద్దేశం. మరి పెద్దలు మీరు చాలా మంచి హృదయంతో ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్లో ఎవరు డాక్టర్లు ఉన్నారు, ఎవరు మరి కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్ ఉన్నారు మనకు తెలియదు కదా. వీళ్ళు చదువుకోవాలని, ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా మా మేడం గారు చూస్తే నాకు ఎంతో సంతోషం. నాకు మా మేడం గారు చూస్తే మా మదర్ని చూసినట్టుగా ఉంటుంది. అసలు గొప్ప హాస్యం చెప్తా, అసలు నేను పుట్టింది యేసు ప్రభు తెలియదు, నేను పుట్టింది చర్చిలో పుట్టాను, అందుకనే అంటారు నన్ను యేసు బాబు అని, అందుకని నీకు ఈ లక్షణాలు వచ్చినాయి అంటారు. ఏమన్నా ఆ భగవంతుడు నాకు ఇచ్చాడో తెలియదు, మానవ సేవ చేయమని. 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా ఆ దేవుడు కాపాడాడేమో అని చెప్పేసి డేవిడ్ రాజు గారు చర్చి హాస్పిటల్ నేను తెలుసుకోవడం అక్కడ పుట్టే, నేను ప్రభు దగ్గర పుట్టే, నేను ప్రభు సన్నిధిలో పుట్టే, నేను పుట్టడం. మరి ఆ సన్నిధిలో నాకు చెప్పేసి నేను ఎప్పుడు కూడా మా మాట చేసుకుంటుంది, నీకు ఆ దేవుడు ఉన్నాడు, ఆ ప్రభు ఉన్నాడని. నేను హిందూ అయినా ఆ యేసు ప్రభుని లైక్ చేస్తాను, ఎందుకంటే నాకు పుట్టాను కాబట్టి. అందుకనే నీకు మంచి లక్షణాలు వచ్చి నేను సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చిన 2 సార్లు నేను యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో నేను బయటపడ్డాను అనే వాక్యాలు చెప్పంటారు చాలామంది. నేను చెప్తాను, ఎట్లా వచ్చి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను తప్పకుండా. సత్యం ఎప్పుడు సత్యమే, సత్యం ఎప్పుడు కూడా విలువైంది. మానవ సమాజం సత్యం మీద ఆధారపడి ఉంది. వీళ్ళంతా చూడండి, మహాత్మా గాంధీ, మదర్ తెరెసా, మన ఆరాధ్య దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి, మరి అబ్దుల్ కలాము, ఈయన ఇంతమంది స్ఫూర్తి ఈ దేశం కోసం కష్టపడ్డారండి.